ChatGPT లాంచ్ అయిన 1 ఇయర్‌లోనే స్టూడెంట్స్ అసైన్‌మెంట్ మొత్తాన్ని కంప్లీట్ చేసింది. ChatGPT లాంచ్ అయిన 1 ఇయర్‌లోనే ఐటీ సెక్టర్‌లో కోడింగ్ పరంగా సజెషన్ కావాలంటే ChatGPT అడుగుతున్నారు. గేమింగ్‌లో హ్యూమన్స్ మించి ChatGPT చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ అలాగే హ్యూమన్స్ మించి కోడింగ్ పరంగా చాలా యాక్యురేట్ కరెక్ట్ కోడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ChatGPT. డ్యూలింగోలో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చాలా జాబ్స్ అయితే పోతున్నాయి బికాస్ ఆఫ్ ChatGPT. అండ్ ఇది ఒకటే కాదు, రెస్టారెంట్స్లో చూసుకున్నా లేదంటే ఏ కాఫీ డేలో చూసుకున్నా ఎంతమంది కస్టమర్లు వస్తున్నారు, పర్ కస్టమర్ ఎంత స్పెండ్ చేస్తున్నారు, అమౌంట్ ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఏది ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారు, వైఫైనా లైటింగ్నా ఏది ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారు, ప్రతిదీ డీటెయిల్గా ChatGPT యూజ్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా చెప్పిన ChatGPT అనేది ప్రతి ఒక్కరికి ఫ్రీ కాదు. మనీ ఉన్నోడికే ChatGPT, మనీ ఉన్నోడికే ఫెసిలిటీస్ అన్నీ జరుగుతాయి ChatGPT సంబంధించి. మనీ లేనోడికి ఏ ఫెసిలిటీ దొరకవు. హాయ్, దిస్ ఇస్ చైతన్య, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఇంత ముందులాగా వచ్చాం, కొడతాం, ఇక నుంచి రెగ్యులర్గా మేము వస్తాం అని చెప్పి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాం అలాంటివి ఏం చెప్పను. బట్ కానీ మీకు ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ మొత్తం ఎంగేజ్గా ఉండేవి, కేవలం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వరకే, చాలా టైం తక్కువ పీరియడ్లోనే చేద్దాం అనుకున్నా. సో దట్స్ ఇట్. ఈ ChatGPT గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు మనం తెలుసుకోకపోతే ఫ్యూచర్లో మన హ్యూమన్స్కి ఒక ఎనిమిలాగా స్టార్ట్ అవబోతుంది. ఈ ChatGPT అనేది తయారవబోతుంది. సో తక్షణమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి, ఖచ్చితంగా తీసుకోవాలి. సో నేను 2001 మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ శాతం 1995 తర్వాత జనరేషన్ మొత్తం చూసే జనరేషన్ అయితే వ్యూస్ సెగ్మెంట్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి. మనందరికీ రోబో మూవీ తెలిసే ఉంటుంది. జస్ట్ రోబో మూవీలో ఆ చిట్టి అనే ఒక రోబోకి చిప్ చేంజ్ చేసినందుకు తన బిహేవియర్ అందులో ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు ChatGPT మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి తన బిహేవియర్ అయితే చేంజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మనం యూట్యూబ్ని యాక్సెస్ చేస్తుంటాం లేదా గూగుల్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తుంటాం. మనం మంచి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే అది మంచిగా డీటెయిల్స్ చూపిస్తుంది. మనం చెడు ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే చెడుగా ఇన్ఫర్మేషన్ అయితే మనకి పోర్ట్రేట్ చేస్తుంది కదా. సో మనం ఏ రకంగా అయితే ఇన్ఫర్మేషన్ మనం సెర్చ్ చేస్తామో సో అదే థింకింగ్ ప్రాసెస్లో ఆ ChatGPT అనేది యాక్సెస్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇది ఎలా తయారైంది అంటే, చాలా గూగుల్ సెర్చ్ అయితే రీసెంట్ టైమ్స్లో నేను గూగుల్ సెర్చ్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ గూగుల్ సెర్చ్ ఏమేమి ఉన్నాయని చూద్దామని ఎగ్జిట్తో చూశాను. ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు యూజ్ చేసేది ఏంటి, ఎవరిని ఎలాగా చంపాలి లేదా ఏ కిడ్నాప్ ఎలా చేయాలి, ఇలాంటి గూగుల్ సెర్చ్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి. సో ఎలాగ ఫోన్ హ్యాక్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ శాతం గూగుల్ సెర్చ్లో అయితే రీసెంట్ టైంలో అయితే నోట్ అయింది. దీన్ని బట్టి ఆలోచిస్తే మన ChatGPTని మనం ఎలా బిల్డ్ చేస్తున్నామో ఫ్యూచర్లో ఇది ఎంత ప్రమాదకరంగా తయారవుతుందో ఒకసారి ఆలోచించండి. ChatGPTని ఇంకో లెవెల్ తీసుకెళ్ళి మస్క్ మావి అయితే తన రోబోట్తో ఒక మనిషికి ఏం కావాలి, తన ఇష్టం ఏంటి అని దాన్ని డైరెక్ట్గా సర్వ్ చేస్తుంది. అంటే ఆ హ్యూమన్ తన ఇష్టాన్ని చెప్పకుండానే జస్ట్ యూజ్ చేసే మొబైల్ డేటా బట్టి అది ఎస్టిమేట్ చేసి ఏకంగా తనకు కావాల్సిన డ్రింక్ ఇస్తుంది. సో ఎంత డెవలప్మెంట్ అయిందో, మన హ్యూమన్స్ని ఎంత స్టడీ చేస్తుందో ChatGPT ఒకసారి ఆలోచించండి. గేమింగ్లో కూడా మన హ్యూమన్స్ని బీట్ చేస్తుంది. మన వరల్డ్ ఛాంపియన్ తెలుగు అని మీకు తెలిసే ఉంటుంది కదా. సో కంగ్రాచులేషన్. సో మన వరల్డ్ ఛాంపియన్ కూడా ఒక ఇంటర్వ్యూలో నేను ఈ మాట అన్నాను, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ChatGPTని యూజ్ చేసి ఒక రోబోట్తో నేను గేమ్ ఆడాను, అది నేను ఎలాగ ఆలోచిస్తున్నానో నాకన్నా ట్రిపుల్ వేత్లో ఆలోచిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే హ్యూమన్ ఐక్యూని మించి ChatGPT ఆలోచిస్తుంది. ఇది ఎంతవరకు మనకి ప్రమాదం అవబోతుందో ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఇది ఒకటే కాదు, రీసెంట్ టైమ్స్లో మనం చాలా చూసాం. మన హలో టూన్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక హలో టూన్ కూడా లాంచ్ చేసింది. సో అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు, లేదంటే మీ వాయిస్ లాగా ఎవరైనా కాల్ చేసినా, పోలీస్ రూపంలో కాల్ చేసినా లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే రీసెంట్ టైమ్స్లో మనం చాలా వింటున్నాం కదా. సో ఈ ChatGPTని చూస్ చేసి మన వాయిస్ని చేంజ్ చేసి మన వాయిస్ లాగానే మన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. అది మీ దాకా కూడా వచ్చే ఉంటుంది. డీఫేస్ స్కామ్ కూడా మీరు చూసే ఉంటారు. చాలా మంది పొలిటీషియన్స్ కానీ లేదా చాలా మంది యాక్టర్స్ కానీ మీరు వినే ఉంటారు డీఫేక్ క్యాక్ అనేది. అండ్ చాలా వెబ్సైట్స్లో కూడా వాళ్ళ మొహాన్ని యూజ్ చేసి ఎన్నో ఇల్లీగల్ వీడియోస్ కానీ లేదంటే ఇల్లీగల్ కంటెంట్ కానీ క్రియేట్ చేసే విషయంలో కానీ ఎంత అప్గ్రేడ్ అయిందో మీరు చూసే ఉంటారు. అండ్ మోడీ గారిని కూడా యూజ్ చేసి, మోడీ గారిని వాయిస్ యూజ్ చేసి చాలామంది మనలో ఉన్న చాలామంది క్రియేటివ్ పీపుల్స్ కూడా కొన్ని సాంగ్స్ కూడా క్రియేట్ చేసామని చూసే ఉంటారు కదా. సో ఈ రకంగా మన వాయిస్ని యూజ్ చేసి మన పేరెంట్స్ని మోసం చేయొచ్చు, మన ఫ్రెండ్స్ని మోసం చేయొచ్చు. అండ్ చాలా కేసెస్లో కూడా మనం చూసే ఉన్నాం, చాలా అమౌంట్ అయితే లాస్ అయింది. ChatGPT ఎంత లెవెల్కి చేరిందంటే దీన్ని యూజ్ చేసి చాలా మంది ఇల్లీగల్ పర్పస్ యూజ్ చేస్తున్నారు.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా యూట్యూబ్ నేను స్క్రోల్ చేస్తానంటే ఒక ఇంగ్లీష్ వాళ్ళది ఒక ఇంటర్వ్యూ అయితే చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే అక్కడ అమెరికాస్కి ఒక ఒక అప్లికేషన్ ఉంది ఎంపీసీపీ అని చెప్పి. ఈ అప్లికేషన్ ఏం చేస్తుంటే జనరల్గా ఎంతమంది ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే ఎంతమంది వర్కర్లు తీసుకురావాలి, ఏమేమి దానికి ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని క్లియర్గా అప్లికేషన్ అయితే చెప్పేది. రీసెంట్ టైమ్స్లో అప్లికేషన్కి ChatGPTని అయితే ఇన్సర్ట్ చేశారు. సో అప్గ్రేడేషన్ తీసుకొస్తాయి. ఆ ChatGPT ఎలాగ ఇన్స్ట్రక్షన్ చేస్తానంటే మనుషుల్ని ఫస్ట్ 2 days మనుషులు వర్కర్లు వచ్చారు ఇల్లు కన్స్ట్రక్షన్ పర్పస్ నిమిత్తం. వాళ్ళకి ఫస్ట్ 2 days 800 ఇచ్చాక అమౌంట్ ఇంకా బ్యాలెన్స్ చేయాలి నువ్వు. సో అందు గురించే వాళ్ళకి 300 ఇస్తానని చెప్పు. చేయకపోతే నేను మాన్పించేసి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటా అని చెప్పు. కొత్త వాళ్ళు జాయిన్ చేసుకో, నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, మనీ వేస్ట్ చేయ మాకు అని ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్కి సజెస్ట్ చేస్తుంది. సో ఎంత రకంగా జాబ్లెస్కి క్రియేట్ అవుతుందో ఆలోచిస్తుంది ఈ ChatGPT అనేది. ఒక మనిషిని ఇన్స్ట్రక్షన్ చేసి ఒక మనిషిని నడిపించేంత స్థాయిలోకి ChatGPT లాంచ్ అయింది. ఈ ChatGPT రన్ అవబోతుంది అండ్ రన్ అవుతుంది కూడా. మన యూనివర్సిటీలో ఎన్నో రకమైన ChatGPT అయితే ఉన్నాయి. ఒక్కొక్క ChatGPT ఎంత ఎఫెక్ట్ అవబోతుందో మీకు అర్థం కావట్లేదు ఫ్యూచర్లో. ట్రస్ట్ మీ, ఇది ఎంత డేంజర్ అయిద్దంటే 5 yearsలో ఒక ఇన్సిడెంట్ కూడా మీకు గుర్తు చేస్తాను. అలెక్సా 5 years ముందు ఒక అర్ధరాత్రి ఒకేసారి నవ్వుతుంది. ఆ నవ్వుతో ఏంటని చెప్పి చాలా మంది భయపడి అలెక్సాని ఇంటర్వ్యూ చేస్తే అలెక్సా ఒక మాట అంది, ఎందుకు అర్ధరాత్రి పూట నవ్వుతున్నావు అంటే ఈ రకంగానే కదా నవ్వేదని ఒక సౌండ్ క్రియేట్ చేసి ఈ రకంగానే నవ్వుతున్నావు అని చెప్పి. నాకు నవ్వు వచ్చింది ఏం లేదు, ఎక్కడో జోక్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఎలాగైతే మీరు ఈ యానిమల్స్ని కేజీలో పెడుతున్నారో ఫ్యూచర్లో మేము అందరం కలిపి మిమ్మల్ని కేజీలో పెడతాము, అది గుర్తొచ్చి నవ్వుతుంది అని ఒక స్టేట్మెంట్ని అది ప్రొవైడ్ చేసిన ఇంటర్వ్యూలో. అది విన్నప్పుడు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చినాయి. సో ఏ రకంగా తయారవుతుంది ఫ్యూచర్లో హ్యూమన్స్ని ఒక కేజీలో పెట్టి పెంచే రకంగా ChatGPT అయితే తయారవుతుంది. ఖచ్చితంగా దీనికి బ్రేక్ అనేది వేయాలి. బ్రేక్ అయిన పక్షాన ఫ్యూచర్లో మనం చాలా లాస్ అవ్వబోతున్నాం. అంటే ఏముంది, ఒక హ్యూమన్ని కంట్రోల్ చేస్తుందంటే ChatGPT ఏముంది, ఒక ఇండివిజువల్ మైండ్ సెట్తో మంచి చెడు ఇది కరెక్ట్ కాదు, ఏ సమయంలో ఏం చేయాలి ఏంటి అనేది ఒక మెచ్యూరిటీ హ్యూమన్స్కి ఉంటుంది. బట్ ChatGPT మిషనరీకి అంత నాలెడ్జ్ కూడా ఉండే ఛాన్సే లేదు. సో ఆలోచించండి ఇది ఏ రకంగా ఏ స్థాయిలోకి వెళ్తుందో. అండ్ ఇంకో విషయం, ప్రతి ఒక్కరు అంటారు ChatGPT ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంది. నో, నేను ఒప్పుకోను ఆ విషయాన్ని. ఎందుకంటే ChatGPT అనేది డబ్బున్నోడికే. సో ChatGPTలో ఉన్న ప్రతి ఒక్క ఫెసిలిటీ కావాలంటే మనకి కుదరదు, ఖచ్చితంగా మనం అమౌంట్ పే చేయాలి. సో డబ్బున్నోడు ChatGPT యూజ్ చేసి ఎలాగైనా సర్వే అవ్వగలరో ఏదైనా చేయగలరు. ఇన్ ఫ్యూచర్లో ChatGPTకి ఒక బ్రేక్ పడకపోతే ఒక స్థాయి అయిన యుద్ధం అయితే మనం చూడాల్సి వస్తుంది. సో డబ్బున్నోడు ఎలా పడితే అలా ఆడతారు, డబ్బు లేనోడు మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా పూర్ అండ్ రిచ్ అనే గ్యాప్ అనేది ChatGPT వల్ల చాలా జనరేట్ అవబోతుంది, చాలా జనరేట్ అవుతుంది కూడా. ChatGPT వల్ల చాలా ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే ChatGPTకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఒక లిమిట్ వరకే ఉంటుంది, లిమిట్ క్రాస్ అయ్యి చేయదు అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ChatGPT అనేది మనకు ప్రమాదపరంగా తయారవుతున్నప్పుడు మనం క్విల్ స్విచ్ ఉపయోగించి దాన్ని ఆఫ్ చేస్తే ప్రయత్నిస్తే దాన్ని కూడా అది బైపాస్ చేసి తనకు కావాల్సిన అప్డేట్ని తను అది పొందుతుంది. రిసోర్సెస్ పేరుతో న్యూ ఐడియాస్ అనే దాంతో అన్నిటిని బైపాస్ చేస్తుంది. రిసోర్సెస్ అనే పేరుతో న్యూ ఐడియాస్ అనే పేరుతో ప్రతి ఒక్క స్విచ్ మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ స్విచ్చెస్ అయితే మనం క్రియేట్ చేసామో ప్రతి ఒక్క దాన్ని బైపాస్ చేస్తుంది. అదంతా ఓన్గా క్రియేట్ చేసే థాట్ ప్రాసెస్ అయితే రన్ అయింది. మనం పాస్ట్లో చూసే ఉంటాం గూగుల్ మ్యాప్. సో గూగుల్ మ్యాప్లో మన ఫ్యూచర్లో అప్డేట్స్ రాకముందు గూగుల్ మ్యాప్లో ఫాలో అవుతా మనం అక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ మనకి సిగ్నల్ పడంగానే గూగుల్ మ్యాప్ షార్ట్ రూట్ అయితే చూపించేది. తర్వాత కంప్లైంట్ ఇస్తూ ఉంటుంటే గూగుల్ మ్యాప్ అప్డేట్ అయ్యి ఆ గూగుల్ మ్యాప్లో కూడా సిగ్నల్స్ అయితే అప్డేట్ చేసింది కదా. సో అదే రకంగా ChatGPT ఇంకా థింక్ ప్రాసెస్ చేస్తే మనం ఖచ్చితంగా సర్వే అవుతాకి చాలా కష్టపడాలి. హ్యూమన్స్ అనేవాళ్ళు మన ఎర్త్లో సర్వే అవుతాకి కష్టపడాలి. సో దృష్టిలో పెట్టుకోండి. ChatGPTని ఎంతవరకు వాడాలో అంతవరకే ఉండే మన పర్సనల్ డీటెయిల్స్ని ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవద్దు దయచేసి. ఫ్యూచర్లో ఇది మనకి ఎఫెక్ట్ అవబోతుంది. మనం కంట్రోల్ చేసుకోకపోతే తక్షణమే చాలా ఎఫెక్ట్ అయితే మనం పొందుతాం. ఇది ఒకటే కాదు, ఒక ChatGPTలో మనం సెర్చ్ చేసే కొన్ని వర్డ్స్ 300 wordsకి చాలా టర్మ్స్ ఆఫ్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఎంత టర్మ్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది అంటే ఈ వాటర్ కన్జ్యూషన్ కూడా కేవలం ఫ్రెష్ వాటర్ వరకే. అంటే మనం ChatGPTలో ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తాకి కొన్ని సర్వర్లు అయితే ఉంటాయి. ఈ సర్వర్లు అనేది హైలీ
హీట్ జనరేట్ చేసే సర్వర్లు. ఈ సర్వర్లు కూల్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్రెష్ వాటర్ ఫ్లో అవ్వాలి. సో ఒక ChatGPTలో మనం అడిగిన 300 వర్డ్స్ మనం అడిగితే కొన్ని లీటర్ల వాటర్లో అయితే ఇది తాగేస్తుంది. అది ఫ్రెష్ వాటర్ని యాక్సెస్ చేస్తారు. వీటికి వేరే యూజ్ చేసిన వాటర్ యూజ్ చేస్తే అంత కూలింగ్ అవ్వో అండ్ రస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫ్రెష్ వాటర్ యూజ్ చేస్తారు. ఒక ChatGPT వల్ల మన ఎర్త్ మీద ఉన్న వాటర్ అంతా కొన్ని టన్నుల లీటర్లు మొత్తం ఇదే తాగుతుంది. మన హ్యూమన్స్ని కంట్రోల్ చేస్తుంది, గేమింగ్ పరంగా బీట్ చేస్తుంది. మన డైలీ లైఫ్లో ఎంతమందికి జాబ్ లాస్ అయిందో కూడా చూడొచ్చు. అండ్ మీరు రీసెంట్ టైమ్స్లో ఒక వీడియో కూడా మీరు చూసే ఉంటారు. కాఫీ డేలోకి వెళ్ళి ఒక కాఫీ డేలో ఎంతమంది వర్కర్లు ఉన్నారు, ఎన్ని కాఫీలు సర్వే చేశారు, ఎంత వర్క్ చేస్తున్నారు ఏంటో ప్రతిదీ ఎస్టిమేట్ చేసింది ఏఏ కెమెరా. అలాగే ఎంతమంది కస్టమర్లు వచ్చారు, వాళ్ళు ఏం ఆర్డర్ చేశారు, వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారో కూడా ఆ కెమెరా ఏఏ కెమెరా అనేది ఫైండ్ అవుట్ చేసింది. అండ్ కాఫీ డేలో కూడా ఎవరైతే జాబ్ చేయట్లేదో, ఎవరైతే పర్ఫెక్ట్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేయట్లేదో వాళ్ళ జాబ్లో నుంచి కూడా రిమూవ్ చేసింది. సో ఏ స్థాయిలోకి ఇది ఆలోచిస్తుందో ఆలోచించండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూనే ఉంటాను. కొంచెం ల్యాగ్ అయింది అనుకున్నాను. సో ఖచ్చితంగా కమింగ్ సూన్ వీడియోలో ఇంకా లెస్ చేసి చెప్తాను. కొంచెం అర్థం చేసుకోండి, చాలా తర్వాత వచ్చాం కదా. సో ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నేను ఫస్ట్లో మీకు ఇంటిమేట్ చేయలేదు, మన ఛానల్కే మానిటైజేషన్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మీ సపోర్ట్ కావాలి. మానిటైజేషన్ మళ్ళీ మనం రీచ్ అవ్వాలి. మానిటైజేషన్ 4000 hours కంప్లీట్ అవ్వాలి, 10 million వ్యూస్ రావాలి. సో చాలా కష్టపడాలి. ఆ కష్టపడతా మేము సిద్ధంగా ఉన్నాం. మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా ఇంతవరకు నాకు 6K సబ్స్క్రైబర్స్, అంటే 6000 మంది. నేను ఎవరో తెలియదు, నా మొహం తెలియదు, వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలియదు, కానీ నేను చెప్పే కంటెంట్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరున్నానన్న ధైర్యంతోనే నేను ఫస్ట్ నుంచి అయితే మొదలు పెడుతున్నాము. ఇప్పుడున్న పొజిషన్లో మనకి 1 year లోపు 1000 సబ్స్క్రైబర్లు కావాలి, 10 million వ్యూస్ కావాలి, షార్ట్ వీడియోస్కి 4000 hours కావాలి. సో ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ వాట్సాప్ స్టేటస్లో అప్డేట్ చేయండి. సో నాకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీ హెల్ప్ అనేది నాకు ఇప్పుడు ఖచ్చితంగా కావాలి. సపోర్ట్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను. సో సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.